ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. వాళ్ళందరూ ఉద్యోగాలు పోయి ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మీరేం చెప్తారు అసలు? వాళ్ళకి ఒక్కసారి వాళ్ళ అత్యాశ అయిపోయింది. వాలంటీర్లు ఏం చేశారంటే 5,000 వస్తున్నాయి, 10,000 వస్తే ఇంకా మనం బ్రహ్మాండంగా బతుకుతాము, జగన్ ఇచ్చే 5,000 కంటే జగన్ ఏమి అనౌన్స్ చేయాలి ఎక్కువ ఇస్తారని. కానీ ప్రతి ఇయర్ ఏదో ఒక రూపంలో గిఫ్ట్లను లేకపోతే పర్ఫార్మెన్స్ బాగుంటేనో ఏదో ఒక రూపంలో ఒక మండలం లెవెల్లో ఇచ్చేవాడు పర్ఫార్మెన్స్ బాగుంటే. కానీ ఇప్పుడు అది లేదు ఇది లేదు, రెండు పోయినాయి. 5,000 పోయినాయి, పర్ఫార్మెన్స్ పోయింది. ఊర్లో ఉన్న ఇప్పుడు సపోజ్ 50 మందికి అనుకో, 50 మందికి అతనే పెద్ద, అది పోయింది. ఇప్పుడు ఒక ఊర్లో ఒక 50 కుటుంబాలు ఉంటే వాలంటీర్నే నమ్ముకున్నారు. ఎవరు నమ్ముకోవాలి? ఎమ్మెల్యే కాడికి పోయి పని లేదు, ఎంపీ కాడికి పోయి పని లేదు. నీకు ఎలిజిబిలిటీ ఉందా? వాలంటీర్ ఫోన్ చేస్తే వచ్చేవాడు, రాసుకొని పోయేవాడు, పథకం వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 1,50,000 మంది గాలి రోడ్డును పడ్డారు, వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళు పనికి పోతే వాళ్ళ పని చేత కాదు. సపోజ్ ఏదైనా ముఠా పనికో కరువు పని పోయి చేద్దామంటే ఆ పని రాదు వాళ్ళకి, ఆ డబ్బులు లేవు. వెట్ట బతకాల వాళ్ళు నమ్మి మోసపోయారు. పవన్ కళ్యాణ్ నమ్మి మోసపోయారు. ఈసారి జనాలు పవన్ కళ్యాణ్ గారిని నమ్మే ఛాన్సెస్ ఉన్నాయా? బాగానే నమ్ముతారు. ఇంకా ఎందుకంటే కనీసం వచ్చిన తర్వాత జగన్ గవర్నమెంట్లో రోడ్డు మీద దీనికి చంద్రబాబు జైల్లో పడితే రోడ్డు మీద కొనుక్కొని పొరిలాడింది కదా. మరి ఇప్పుడు అన్ని హత్యలు మనకు నిన్న కూడా చూసాం. 3 సంవత్సరాల అమ్మాయి హత్య అయింది. మరి ఏమి రాలేదు రోడ్ల మీదకి. ఖమ్మంగా ఫ్లైట్లు బుక్ చేసుకుంటున్నాడు, స్పెషల్ ఫ్లైట్లు తిరుగుతున్నాడు, వస్తున్నాడు. చెప్తే ఏమన్నా ఏ రోజన్నా ఈ పథకం చెప్పిన సూపర్ 6 అమలు కావటం లేదని చంద్రబాబుని అడిగిందా, లేకపోతే మోడీని అడిగిందా? ఇప్పుడు రాజధాని కడుతున్నాం, ఇన్ని వేల కోట్లు కావాలా అని అడిగిందా? విశాఖ రైల్వే జోన్ కావాలని అడిగిందా? ఏమీ అడగల. మరి ఏం చేశాడు? నిలదీస్తాను, తోలు తీస్తా, తొక్కు తీస్తాను కదా. మరి ఏం చేసిండు? ఒక్క పథకం అన్న తీసుకొచ్చిందా? 6 గ్యారెంటీలు అన్నారు. ఏ పథకం చేశాడు? ఏదీ చేయాల. ఉద్యోగస్తులు అంతకుముందు ఏంటంటే వాళ్ళ ఆలోచన ఎట్టుందంటే జగన్ ఉన్నప్పుడు 9 గంటలకు ఆఫీస్కి రావాలా, సాయంత్రం దాకా పని చేయాలా. అదే టీడీపీ గవర్నమెంట్లో అనుకో వాళ్ళకి ఆఫీస్కి వచ్చే పని ఉండదు, టయానికి వచ్చే పని ఉండదు, టయానికి పోయే పని ఉండదు, పని చేసినా చేయ పని ఎవడు అడగడం. అందుకని వాళ్ళకి ఏంటంటే ఈ గవర్నమెంట్ అయితే బాగుంటుంది, మనల్ని ఎవడు అడగడు, అడిగినా పట్టించుకోరు. జనాలు పోయి అడిగినా నువ్వెవడు పోయినా చెప్తానికి అంటారు. సచివాలయానికి అంతకుముందు 9 గంటలు అంటే 9 గంటలకు వచ్చి ఫింగర్ ప్రింట్ వేసేవాళ్ళు. ఇప్పుడు పోయి చూడిపోయి అసలు ఎంతమంది వస్తున్నారు చూడు. 11 మంది ఉంటే 1-2 వస్తున్నారు రోజుకి. వాళ్ళు ఏడ ఉంటున్నారో కూడా తెలియదు. వాళ్ళకి ఫింగర్ ప్రింట్ లేదు, ఏం లేదు, డ్యూటీ లేదు, ఏం లేదు. వాళ్ళ ఇష్టం ఏడ తిరుగుతున్నారో తెలియదు, అసలు వస్తున్నారో లేదో తెలియదు. వాళ్ళకి నెలకు వచ్చా 1వ తారీఖు రావాల్సిన చేత 2 నెలలకు 3 నెలలకు వస్తుంది. చాలా మందికి రేషన్ కార్డులు తీసేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంతకుముందు ట్యాక్స్ లేని వాళ్ళు, ట్యాక్స్ ఉన్న వాళ్ళకి, కారు ఉన్న వాళ్ళకి రూల్ పెట్టారు ఒకటి. అదే రూలు ఇప్పుడు కూడా అమలు అవుతుంది. రేషన్ కార్డు అతనేమన్నాడు, ట్యాక్స్ కట్టే వాళ్ళకి అందరికీ రేషన్ కార్డు ఉండాల్సిందే అన్నాడు. కానీ ఇప్పుడు నేను సచివాలయం పోయి అడిగితే ఖచ్చితంగా ట్యాక్స్ కట్టే వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వమన్నారు. అది సపరేషన్ చేయాలన్నారు. సపోజ్ ఒక ఫ్యామిలీ ఉందంటే ఇప్పుడు మన వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని సపరేషన్ అయితేనే నీకు రేషన్ కార్డు అంటున్నారు ఫ్యామిలీలో. ఇప్పుడు సపరేషన్ ఇప్పుడు పెట్టలా. రేషన్ కార్డు పోతే అటు చేసుకొని రమ్మంటున్నారు. రేషన్ కార్డు ఇవ్వలేదు, అటు సపరేషన్ అవ్వలేదు. కొత్త యాడ్ నుంచి వస్తాయి. ఇప్పుడు మీ ఫాదర్ మీ మదర్ నుంచి నువ్వు సపరేట్ అయితే కదా నీకు వచ్చేది. సపరేట్ అవ్వలేదు, అవ్వాలంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారంట. అది ఎప్పుడు చేస్తారు? దానివల్ల రేషన్ కార్డు ఒక్కడికి రావటంలా. శాంక్షన్ కొత్త ఇస్తున్నారు, అప్లై చేసుకోమన్నారు. అప్లై చేసుకోమన్నప్పుడు ఏం చేయాలా? సపరేషన్ చేసి అప్లై చేయాలా. సపరేషన్ చేయకుండా అప్లై చేయాలంటే అటు కుదిరిద్ది. అటు సపరేషన్ లేదు సార్ మీకు అది ఎప్పుడంటే ఎప్పుడు అయినప్పుడు రండి అన్నారు. ప్రస్తుతం కరెంటు బిల్లు పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉన్నాయి. 150-200 వచ్చే బిల్లులు 2,000-3,000 వస్తున్నాయి. జనాలకు బాగా ఆనందంగా ఉంది. అప్పుడైతే 24 గంటలు కరెంట్ ఉండేది, ఇప్పుడు కరెంట్ కటింగ్లు కూడా బాగున్నాయి. అంటే వాళ్ళు అంటున్నారు జగన్ ప్రభుత్వంలోనే పెంచాము, ఇప్పుడు ఏం పెంచలేదు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఎగ్జాంపుల్ నేను 2 బిల్లులు తెచ్చిస్తామా కావాలని చూడండి. అప్పుడు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వచ్చేదో. రైతు భరోసా పెట్టి మా ఇంటి దాంట్లో కరెంటు బిల్లు కట్టకపోతే మీటర్ తీసుకుపోయారు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. మా రైతు భరోసాల్లో కరెంటు కట్టక సంవత్సరం నుంచి కట్టక మీటర్లు బిక్కుపోయారు. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ బాగుండి వచ్చేదేనా? అంతకుముందు లేదే. ఇప్పుడు వాళ్ళు ఫ్యాన్లు లైట్లు లేక వాళ్ళు ఫ్యాన్లు ఊరక ఇంట్లో ఉన్నారు, లైట్లు లేవు, ఫ్యాన్లు లేవు, వాళ్ళకి మీటర్ తీసుకుపోయారు. ఎవడు కడతాడు? ఇవన్నీ చాలా ఉన్నాయి అని చెప్పుకుంటా పోతే ఒకటి కాదు.